కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. 2026 అక్టోబర్ 1 నుంచి మొదటి దశ కులగణన, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. మొదటి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్లో కులగణన చేసేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు ప్లాన్ చేస్తోంది. 2026 అక్టోబర్ 1 నుంచి మొదటి దశ కులగణన, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొదటి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్లో కులగణన చేసేందుకు సమాయత్తమవుతోంది కేంద్రం. కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 1 నుంచి మొదటి దశలో కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన చేసేందుకు మొదటి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్లో కులగణన చేసేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమారు దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణనకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 2027 నుంచి ఈ కులగణనకు ప్రారంభించాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా చెప్పడం జరిగింది. అంతకు ముందుకే రెండు విభాగాలుగా కూడా ఈ యొక్క కులగణనను చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది. అయితే జనగణనతో పాటే కులగణన ఉంటుందంటూ కూడా అనుకున్నప్పటికీ ప్రస్తుతం కులగణనకు సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయానికి సంబంధించి కావచ్చు, వెనుకబడిన కులాలకు సంబంధించి కూడా ఈ యొక్క కులగణన జరగడం ద్వారా కొంత నిర్దిష్ట ప్రాంతాల్లో ప్రజల సంఖ్యను తెలుసుకోవడం, అదేవిధంగా వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట కులగణన జరిగిన తర్వాతే జనగణన జరుగుతుంది, లేదా రెండింటిని కలిపి కూడా ఒకేసారి ఇటు జనగణనతో పాటే కులగణన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. రానున్న 2027 మార్చి నుంచి ఈ కులగణనకు సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభమవుతున్నట్టుగా కూడా కేంద్రం ప్రకటన విడుదల చేయడం జరిగింది. సుమా, అంటే మొత్తంగా ఈ 2 దశల్లోనే కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేస్తుందా కులగణని? ఖచ్చితంగా జనాభా లెక్కలతో పాటే ఈ యొక్క కులగణన కూడా జరగాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులు కూడా చెప్తూ వస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ కారణాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా వీటన్నిటిని కూడా అధిగమిస్తూనే దేశవ్యాప్తంగా కులగణన చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా దానికి దశాదిశాలు కూడా నిర్దేశించడం జరిగింది. జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా జరపాలనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కులగణన జరిపిన కాంగ్రెస్ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా బీజేపీ కొంత చెప్తున్న పరిస్థితి. అయితే సిసిపిఏలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. రానున్న కులగణన జనగణనతో పాటే ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎప్పటి నుంచే ప్రారంభిస్తారంటూ కూడా కొంత దీంట్లో సందేహాలు ఉన్నప్పటికీ వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తూ రానున్న 2027 మార్చి నుంచి మాత్రం ఈ యొక్క కులగణన జరుగుతుందనేది స్పష్టం చేయడం జరిగింది. అయితే దాంతో పాటే జనగణన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా రానున్న ఈ యొక్క వర్షాకాల సమావేశాలలో కొంత చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కులగణన ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రాతిపదికన కులగణన జరుగుతుంది, వారికి సామాజిక ఆర్థిక విధమైన లిస్టును కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి రానున్న వర్షాకాల సమావేశాల్లో కూడా దీనిపైన చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి.